తెలంగాణ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పీసీ ఘోష్ కమిటీ కాళేశ్వరం విచారణకు హాజరు కావాలని చెప్పినటువంటి సందర్భంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు మీకు నిజంగా ఈ చట్టాల మీద రాజ్యాంగం మీద గౌరవం ఉన్నప్పుడు బేషరతుగా మీరు విచారణకు హాజరై మీ యొక్క చిత్తశుద్ధి నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాళేశ్వరం అదొక శనేశ్వరం లాగా తెలంగాణ ప్రజలకు ఒక ఉరితాడుగా మారి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తెలంగాణ ప్రజలకు నోట్లో మట్టి కొట్టినటువంటి ప్రాజెక్టుగా మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆరే ఒక ఇంజనీర్గా పాత్ర పోషించి ఒక ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుకూలంగా లేదని చెప్పినా కూడా తన యొక్క సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనతోనే 1,00,000 కోట్ల రూపాయలకు అవినీతి ప్రాజెక్టుగా మారినటువంటి విషయం మనందరికి తెలుసు. ఇవాళ కాళేశ్వరం అవినీతి పైన పీసీ ఘోష్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కమిషన్ ఏదైతే ఉందో పీసీ ఘోష్ గారు ఒక ఇండిపెండెంట్ కమిషన్గా ఏర్పడి ఈ యొక్క కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి దర్యాప్తు సంస్థలు ఏదైతే జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారికి హరీష్ రావు గారు ఈటల రాజేందర్ గారు విచారణకు హాజరు కావాలంటే బీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడిన కేటీఆర్ కాళేశ్వరం అవినీతి పైన మాట్లాడకుండా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పైన మాట్లాడుతూ ఉన్నారు. 2004లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి నల్లగొండకు 3 లక్షల ఎకరాలకు సాగు అందించడానికి ఏర్పడినటువంటి ప్రాజెక్టుకు ఇవాళ 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పైన బీఆర్ఎస్ నాయకులు ఒక పూర్తి నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీ మళ్ళీ ఒక పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ యొక్క జరిగిన ప్రమాదాన్ని ఆ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక విపత్తు జరగడంతో పనులకు విపరీతమైన ఆటంకి జరగడం, ఒక లోతైన ఉన్నటువంటి బురద కొట్టుకో రావడం వల్ల యంత్రాలు కూడా లోపలికి పోలేని దశలో అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి. దానిపైన కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం జరిగిందైనా తన తండ్రి గారు కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అవినీతి ప్రాజెక్టులో కూరుకుపోయి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మింగేసి తెలంగాణ యువత ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి ఇవాళ కల్వకుంట్ల కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదని కూడా మేము ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. కాళేశ్వరం అవినీతి ఎట్లా జరిగిందో ఒక వారం 10 రోజుల క్రితం ఈఎన్సీ హరిరామ్ గారి ఇంట్లో సోదాలు చేస్తేనే 500 కోట్లు దొరికినటువంటి విషయం మనందరికి తెలుసు. ఒక ఈఎన్సీ అధికారి ఇంట్లోనే 500 కోట్లు దొరికితే ఇవాళ మీరు డిజైన్ చేసి ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన మీరు ఎన్ని లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా కోరుతున్నాం. తెలంగాణ వ్యవస్థనే చిన్నభిన్నం చేశారు మీరు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అక్కడ ఉన్నటువంటి పర్యావరణను విలువైన భూముల్ని సంపదలను పూర్తిగా కొల్లగొట్టి ఒక అవినీతి ప్రాజెక్ట్ కట్టారు. ఇవాళ ప్రభుత్వం కంచగచ్చిపోలిలో తెలంగాణ యువత కోసం ఒక డెవలప్మెంట్ అభివృద్ధి కోసం పనిచేస్తే పర్యావరణానికి విధ్వంసం చేశారని ఫోటోలు మార్పింగ్లు వీడియోలు చేసి ఇవాళ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మీరు చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం మీరు చేసినటువంటి విధ్వంసం, ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం తెలంగాణ అది ఒక సమాజానికే ఒక వినాశనంగా మీరు చేసినటువంటి ప్రయత్నం. కాబట్టి బీఆర్ఎస్ నాయకులారా మీరు ఒకసారి విమర్శ చేసేటప్పుడు మీ నాయకుడు కేసీఆర్ గారు మీ కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి అవినీతి గురించి మీరు ఆలోచన చేయాల్సిన మేము గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని వీళ్ళని తీసుకెళ్లి పీసీ ఘోష్ కమిషన్ దగ్గరికి తీసుకెళ్లి విచారణకు ఆధారపరిచే బాధ్యతను మీరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను. ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ కూడా
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉంది, ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం అది సరైంది కాదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒక ఇండిపెండెంట్ కమిషన్ ఒక దర్యాప్తు చేస్తా ఉంది, దానిపైన ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపు లేదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపులు కానీ ఎక్కడ కూడా హత్య రాజకీయాలు కానీ అలాంటి లేకుండా ఒక ప్రజాస్వామ్యయుతమైన పాలనను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందిస్తా ఉంది. నేను అంటా ఉన్నాను, బీఆర్ఎస్ నాయకులు రోజుకు విమర్శలు చేసేవాళ్ళు ఇవాళ తెలంగాణలో అవినీతికి అక్రమాలకు పాల్పడితే కూడా కనీసం విచారించకూడదా? విచారిస్తే రాజకీయ కక్షలు ఎట్లా మీరు అనుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే తప్పు చేసిన వాళ్ళు ఒక విచారణ ఉండదు, ఒక న్యాయస్థానం ఉండదు, ఒక రాజ్యాంగం ఉండదు. అంటే కేసీఆర్ కుటుంబాలకు ఈ రాజ్యాంగం కానీ కోర్టులు కానీ చట్టాలు వాళ్ళకు వర్తించవా? నేను ఈ సందర్భంగా విమర్శిస్తా ఉన్నాను. అంటే ప్రజలకు న్యాయం, కల్వకుంట్ల కుటుంబానికి ఒక న్యాయం అని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నాను. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా చట్టానికి అతిథులు కాదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా శిక్షలు అనుభవించాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి విమర్శలు చేసేవాళ్ళు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చట్టాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో చట్టపరంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప పదే పదే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారి పైన ఈ యొక్క చౌకాబారు విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కల్వకుంట్ల కుటుంబం కడిగిన ముత్యం అవుతుందా లేకపోతే మీరు దోషులు అవుతారా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నిజంగా మీ యొక్క ఈ కాళేశ్వర అవినీతి గురించి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ప్రభుత్వం ఆలోచన చేసింది. కాళేశ్వర అవినీతిలో ఎంత పెద్ద రాజకీయ నాయకుడున్నా ఎవరున్నా కూడా అది చట్టానికి ఎవరు అతిథులు గారు. ఖచ్చితంగా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు కాళేశ్వర అవినీతి గురించి. కాబట్టి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 17 నెలలుగా అనేక పథకాలను అమలు చేసి ఒకవైపు మీరు చేసినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూనే అనేక ఇబ్బందులు పడుతూనే ప్రజలకు అండగా ప్రభుత్వం అనేక ఉన్నటువంటి అభివృద్ధి పనులకు, నిరుద్యోగ యువతకు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ తెలంగాణ ఆర్థిక పునర్నిర్మాణం వైపు చేసుకుంటూనే ఇలాంటి అవినీతి పరులని కూడా ఎండగట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇది తెలంగాణ ప్రజలకు ఉరితాడు లాంటిదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆనాడు అనేక మంది నిపుణులు హెచ్చరించినా కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు బేఖాతరు చేశారు. తన యొక్క సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతోని 10 ఏళ్ల పాటు తెలంగాణ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. అనేక విలువైన భూముల్ని, అనేక ఉన్నటువంటి సంపదను ఈ వాళ్ళ యొక్క కుటుంబం ఆధిపత్యం కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక అరాచక కోసం తెలంగాణ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టినటువంటి విషయం మనందరికి తెలుసు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి చేసినా, ఏ సంక్షేమం తీసుకొచ్చినా ఇవాళ తెలంగాణ యువత భవిష్యత్తు కోసం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఒక నిత్యం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే ప్రయత్నం జరుగుతుంది రోజు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కాళేశ్వరం పై జరుగుతున్న విచారణకు బేషరతుగా కేసీఆర్ గారు విచారణకు హాజరు కావాల్సిందే, ప్రజలకు జవాబు చెప్పాల్సిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి. మీలాంటి 10 ఏళ్ల పాటు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీలాంటి వాళ్ళే, ఒక ప్రజాప్రతిగా పనిచేసిన వాళ్ళు మీలాంటి వాళ్ళే ఇవాళ చట్టాలని, రాజ్యాంగాన్ని గౌరవించకపోతే ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు పోయే ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే పైసలు ఉన్న వాళ్లకు, అధికారం అనుభవించిన వాళ్లకు చట్టాలు మీరు గౌరవించకపోతే ప్రజలు కూడా తప్పుడు సంకేతాలు పోయి ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మీకు నిజంగా చిత్తశుద్ధిని నిరూపించుకొని ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత కల్వకుంట్ల కుటుంబాన్ని ఉందని కూడా కోరుతూ, పీసీ ఘోష్ కమిషన్ గౌరవించాలని కూడా నేను ముఖ్యమంత్రి, ఆనాడు పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను హితవు పలుకుతా ఉన్నాను. మీరు ప్రజలకు ఒక న్యాయం, మీకు న్యాయం ఉండదు. చట్టం అనేది అందరికీ ఉంటుంది, రాజ్యాంగం అనేది అందరికీ ఉంటుంది. కాబట్టి
దీన్ని గౌరవించాల్సిన పని ఉందని కూడా కోరుతూ, ఇవాళ కాళేశ్వరం లాంటి అవినీతి ప్రాజెక్టు కట్టకపోతే తెలంగాణ యువతకు 1,00,000 ఉద్యోగాలు ఇవాళ మనము ఇచ్చే పరిస్థితి ఇంకా అదనంగా ఉండే. ఈ కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టుతోని తెలంగాణ యువతకు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని కూడా మనం కోల్పోయిన పరిస్థితి అన్నాడు. కాబట్టి కాళేశ్వరం ఇది తెలంగాణకు ఉరితాడు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శనేశ్వరం లాంటి ప్రాజెక్టు. దీనిపైన పూర్తిగా నిగ్గు తేలాల్సిందే, అవినీతి పరులకు శిక్షలు పడాల్సిందే, ప్రజలకు న్యాయం జరగాల్సిందే అని కూడా కోరుతూ, ఎవరు ఉన్నా కూడా దీని కమిషన్ ఎదుట హాజరై గౌరవించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. నిజంగా వాళ్ళ యొక్క చిత్తశుద్ధి నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళ నిజాయితీని నిరూపించుకోకుండా ప్రభుత్వం పైన నిందలు వేయడం అనేది ఇది కరెక్ట్ కాదని కూడా నేను కోరుతా.